10 నిమిషాల్లోనే పక్కాగా స్కిన్ మొత్తం కూడా తెల్లగా మారుతుంది. నేను గ్యారెంటీ. ఫేస్కైనా, డార్క్ నెక్కైనా, హ్యాండ్స్, లెగ్స్, ఫుల్ బాడీకి ఎక్కడ ట్రై చేసినా రిజల్ట్ వస్తుంది. నేను మీకు హామీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా సరే నిమిషాల్లో తెల్లగా మార్చుకోవచ్చు. 5 నిమిషాలు టైం ఉంటే చాలు. డార్క్ నెక్ అయినా, అండర్ ఆర్మ్స్కైనా, ఫేస్కైనా, లెగ్స్, హ్యాండ్స్ అంతా కూడా ఫుల్ బాడీని మనం తెల్లగా మార్చుకోవచ్చు. దీన్ని బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇప్పుడే ట్రై చేయండి, వెంటనే రిజల్ట్ అనేది చూస్తారు. నేను నిజం చెప్తున్నాను. ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అనే ముందు ట్రై చేస్తే మాత్రం మీరు సూపర్గా కనబడతారు. మీ స్కిన్ గ్లోగా మారిపోతుంది, ఫేర్గా మారుతుంది. ఇంక లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని చాలా మంది అడుగుతున్నారు, చాలా మంది యూజ్ చేస్తున్నారు. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ వల్ల జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది చాలా తక్కువ టైంలోనే బాగా పెరుగుతుంది. మీరు ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఇప్పటి వరకు ఆన్లైన్లో మాత్రమే మనం సేల్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా సేల్ చేస్తున్నాం. నేను తొందరలోనే షాప్ డీటెయిల్స్, అడ్రస్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు ఆఫ్లైన్ కూడా హెయిర్ ఆయిల్ అనేది తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, మీకు మన హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. హెయిర్ ఆయిల్ ఇప్పుడు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది ఒక టమాటో. బాగా పండిన టమాటో అనేది ఒకటి తీసుకొని దాన్ని మనం సగంగా కట్ చేసుకోవాలి. అంటే 2 భాగాల కింద కట్ చేసుకోండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీ ప్రాసెస్. టమాటా వల్ల స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, సన్ ట్యాన్ రిమూవ్ అవుతుంది, స్కిన్ మీద బ్లాక్ స్పాట్స్, బ్లెమిషెస్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టమాటా పైన షుగర్ అనేది ఇక్కడ నేను స్ప్రింకిల్ చేస్తున్నాను. మనం ఇలా చేయడం వల్ల మన స్కిన్ మీద ఏర్పడిన డెడ్ స్కిన్ సెల్స్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట. సాల్ట్ని కూడా ఇక్కడ నేను టమాటా మీద యాడ్ చేశాను. షుగరు అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ స్క్రబ్ అండి. ఈ స్క్రబ్ ఎవరైనా ట్రై చేయొచ్చు. చాలా స్లోగా 2-3 మినిట్స్ అనేది మన స్కిన్ మీద స్క్రబ్ చేసుకోవాలి. దీనివల్ల మన స్కిన్ మీద డెడ్ స్కిన్ సెల్స్ అనేవి రిమూవ్ అవుతాయి. ముఖ్యంగా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేయడానికి ఇది సూపర్గా వర్క్ అవుతుంది. స్కిన్ మీద సన్ ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. స్కిన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. మీరు ఈ స్క్రబ్ని ట్రై చేసినట్లయితే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని, సన్ ట్యాన్ని రిమూవ్ చేయొచ్చు. అలాగే ఇన్స్టెంట్గా స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. టమాటో వల్ల సన్ ట్యాన్ అనేది చాలా స్పీడ్గా రిమూవ్ అవుతుంది. షుగర్ వల్ల డెడ్ స్కిన్ సెల్స్ అలాగే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అంతా కూడా రిమూవ్ అయిపోతాయి. సాల్ట్ వచ్చేసి మన డెడ్ స్కిన్ని రిమూవ్ చేయడానికి, స్కిన్ని ఈవెన్గా చేయడానికి, అలాగే స్కిన్ని వైట్గా చేయడానికి, ట్యాన్ రిమూవ్ చేయడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ మీకు పించ్ ఆఫ్ సాల్ట్ అనేది వద్దు అనుకుంటే స్కిప్ చేయండి. సాల్ట్ ప్లేస్లో మీరు కావాలనుకుంటే హనీ కూడా యాడ్ చేయొచ్చు. చూసారు కదా, 2-3 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకున్న తర్వాత అలా వదిలేయండి. వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్యాక్ ప్రిపరేషన్ కోసం ఇక్కడ నేను చూపిస్తున్నాను బీట్రూట్. మీడియం సైజు ఉన్న బీట్రూట్ తీసుకోండి. బీట్రూట్ మీద పీల్ అనేది తీసుకోవాలి. బీట్రూట్ వల్ల స్కిన్ కలర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా సన్ ట్యాన్ అనేది రిమూవ్ అవ్వడానికి బీట్రూట్ సూపర్గా హెల్ప్ అవుతుంది. బీట్రూట్ గురించి మనందరికీ తెలిసింది. ఎంత డార్క్ స్కిన్ మీద ట్రై చేసినా వెంటనే స్కిన్ కలర్ అనేది మారడానికి బీట్రూట్ సూపర్గా వర్క్ అవుతుంది. గ్రేటర్ సహాయంతో బీట్రూట్ని ఇక్కడ తురుముకున్నాను. తర్వాత బీట్రూట్ జ్యూస్ అనేది ఇక్కడ నేను తీసుకుంటున్నాను. మీరు మిక్సీ జార్ యూజ్ చేసి పేస్ట్లా చేసుకొని బీట్రూట్ జ్యూస్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఎలా యూజ్ చేసినా మనకి సూపర్ రిజల్ట్ అనేది వస్తుంది. బీట్రూట్ రెమెడీస్ అనేవి, బీట్రూట్ అనేది నాకు చాలా ఇష్టమైన ఫేవరెట్ ఇంగ్రీడియంట్ అండి. మీ అందరికీ తెలుసు కదా, మన ఛానల్లో బీట్రూట్ బాత్ పౌడర్ అనేది ఎంత ఫేమస్సో. సో అలా ఈ రెమెడీ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఓకే, బీట్రూట్ జ్యూస్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాక్ ప్రిపరేషన్ కోసం ఒక బౌల్ తీసుకున్నాను. ఇక్కడ శనగపిండిని యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్. శనగపిండి ప్లేస్లో కావాలనుకుంటే రెడ్ మసూర్ దాల్ కానీ, ముల్తానీ మట్టి కానీ, శాండల్వుడ్ పౌడర్ కానీ తీసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు రైస్ ఫ్లోర్ని కూడా నేను 1 స్పూన్ తీసుకున్నాను. తర్వాత ఇందులో కాఫీ పొడిని యాడ్ చేస్తాను. కాఫీ పొడి వల్ల సన్ ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. కాఫీ పొడి కూడా 1 స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను. 3 కూడా నేను ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేశాను. మన స్కిన్ని టైటన్ చేయడానికి, బ్రైటన్ చేయడానికి హెల్ప్ అవుతుంది.
ఇన్స్టెంట్గా స్కిన్ ఫేర్గా మారడానికి కూడా కాఫీ పొడి అనేది సూపర్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ వల్ల మన స్కిన్ అనేది చాలా బ్రైటన్ అవుతుంది. ఇన్స్టెంట్గా గ్లో కావాలి, సన్ ట్యాన్ రిమూవ్ అవ్వాలంటే షుగర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ ప్యాక్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకి ఎటువంటి బబుల్స్ అనేవి రాకూడదు, చాలా నీట్గా మిక్స్ చేయాలి. ఇది మొత్తం కూడా క్రీమీ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, పర్ఫెక్ట్గా ప్యాక్ అనేది మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి తర్వాత మనం అప్లై చేసుకోవాలి. 5 మినిట్స్ అనేది పక్కన పెట్టినప్పటికీ ఇది మొత్తం కూడా సెట్ అవుతుంది. కొంచెం కలర్ కూడా మనకి చేంజ్ అవుతుంది, మెరూన్ కలర్లా వస్తుంది. ప్యాక్ మిక్స్ చేసేటప్పుడు మనకి రెడ్ కలర్లో వస్తుంది. ఓకే, సో ఇది 5 మినిట్స్ తర్వాత అయితే అప్లై చేసుకోవాలి స్కిన్కి. ముందుగా మనం స్క్రబ్ చేసాం కదా, ఆ స్క్రబ్ మీదనే అప్లై చేసుకుంటే సరిపోతుంది. స్క్రబ్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్క్రబ్ మీదే ప్యాక్ అనేది అప్లై చేసేయండి. కొంచెం తిక్కు కన్సిస్టెన్సీలో అప్లై చేయండి. ఒక లేయర్ అప్లై చేసిన తర్వాత ఇంకొక లేయర్గా అప్లై చేయండి. ఇలా మీరు తిక్కు కన్సిస్టెన్సీలో ప్యాక్ని అప్లై చేయడం వల్ల ప్యాక్ డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. 10 మినిట్స్ అయినా ఈ ప్యాక్ అనేది డ్రై అవ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఇది మొత్తం కూడా డ్రై అయిపోతుంది. తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోండి. వాటర్తో క్లీన్ చేసేటప్పుడే చూడండి, వావ్ సూపర్ రిజల్ట్ అనమాట. ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అయ్యి స్కిన్ అయితే చాలా ఫేర్గా మారింది. ఇక్కడ నేను లైవ్లోనే క్లీన్ చేస్తున్నాను, ఎటువంటి మ్యాజిక్ లేదు. బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ కూడా ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ప్యాక్ అప్లై చేయని ప్లేస్లో స్కిన్ అంతా కూడా డార్క్ ఉంటుంది, అప్లై చేసిన ప్లేస్లో మాత్రమే ఫేర్గా మారుతుంది. సన్ ట్యాన్ రిమూవ్ చేయడానికి కూడా ఇది సూపర్గా వర్క్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టేదానికంటే కూడా ఈ సింపుల్ రెమెడీ ట్రై చేస్తే డెఫినెట్గా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. మీ స్కిన్ మీద రిజల్ట్ తెలియట్లేదు అని మాత్రం అనొద్దు, మీరు ట్రై చేస్తే డెఫినెట్గా రిజల్ట్ అనేది తెలుస్తుంది. బిఫోర్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అనేది కనపడుతుంది. బిఫోర్ స్కిన్కి ఇప్పుడు స్కిన్కి అయితే డిఫరెన్స్ అయితే క్లియర్గా తెలుస్తుంది. డిఫరెన్స్ తెలియట్లేదు అని మాత్రం ఎవరు చెప్పొద్దు, ఇక్కడ తెలుస్తుంది కదా. ఇక్కడ నేను ఫేస్కి అప్లై చేశాను, ఐస్కి అయితే అప్లై చేయలేదు. ఐస్ పైన డార్క్నెస్ అనేది క్లియర్గా తెలుస్తుంది, ఫేస్ మాత్రమే ఫెయిర్గా ఉంది. సో ఈ ప్యాక్ అనేది 100% వర్క్ అయిందని క్లియర్ కనపడుతుంది కదా. డెఫినెట్గా ట్రై చేయండి, 100కి 200% రిజల్ట్ వస్తుంది, నేను గ్యారెంటీ. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. ఎంత డార్క్ స్కిన్ మీద ట్రై చేసినా ఫస్ట్ టైంకి రిజల్ట్ వచ్చే రెమెడీ అండి. చాలామంది నమ్మరు ఏంటి రెమెడీస్ వర్క్ అవుతాయని చెప్పేసి. ఖచ్చితంగా వర్క్ అవుతాయండి. మీరు ఎంత డార్క్గా ఉన్నా ట్రై చేస్తే మాత్రం డెఫినెట్గా రిజల్ట్ అనేది వస్తుంది. పార్లర్కి వెళ్ళి వేలుకు వేలు ఖర్చు పెట్టేదానికంటే కూడా ఇంట్లో ఈ చిన్న చిట్కాని ట్రై చేసి చూడండి, డెఫినెట్గా రిజల్ట్ అనేది వస్తుంది. ట్రై చేసి మీ రిజల్ట్స్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ నాకు మోటివేషన్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.